ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఓట్ ఫ్రమ్ హోమ్ పేరుతో 85 ఏళ్ల పైబడిన వారిని ఇంటి నుంచే ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1758 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3వ తేదీ నుంచి 6 వరకు ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమం జరగనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్నికల కమిషన్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. 85 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో ఇవాల్టి నుంచి మొదలైంది. 3, 4, 5, 6 తేదీలు అంటే ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అధికారులు. ఇవాళ ఉదయం నిజామాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ దాదాపు 11 మంది వృద్ధుల వద్దకు వెళ్ళి తమ ఓటును ఏదైతే నడవలేని స్థితిలో ఉన్నవారు వృద్ధులు 85 సంవత్సరాలకు పైబడినటువంటి వృద్ధులు తాము ఇంటి వద్ద నుంచే ఓటు వేస్తామని అధికారులకు అప్లై చేసుకోవడంతో అధికారులు ఇవాళ వెళ్ళారు. అయితే వాళ్ళు ఒక వీడియో షూటింగ్ ద్వారా వాళ్ళు ఓటింగ్ వేయడం జరిగింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ ఓటింగ్ని సరళిని కలెక్టర్ నిర్వహిస్తున్నారు. వాటి నుంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1758 మంది 85 సంవత్సరాలకు పైబడిన వారు తాము ఇంటి వద్ద నుంచే ఓటు వేస్తామని అప్లై చేసుకున్నారు. ఇందులో 859 మంది వృద్ధులు ఉండగా మరో 899 మంది నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారు, అలాగే దివ్యాంగులు తమ ఓటు ఇంటి నుంచే వేస్తామని అప్లై చేసుకున్నారు. టోటల్గా 1758 మంది ఈ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని దాదాపు 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 7 నియోజకవర్గాల్లో 1758 మంది ఓట్లు ఉన్నారని అధికారులు కూడా చెప్పడం జరిగింది. 4 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఫెసిలిటీ కల్పించినందుకు ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వృద్ధులు ఉన్నారో వాళ్ళు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తీవ్రంగా మండిపోతున్నటువంటి ఈ సమయం, అలాగే వారు నడవలేని స్థితిలో ఉండడం, మే 13వ తారీఖున ఓటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు దాదాపు 1758 మంది ఉండగా మరో 88 మంది కూడా తాము ఇంటి వద్ద నుంచే ఓటు వేస్తామని చెప్పడంతో అధికారులు కూడా వారికి అనుమతించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నడవలేని స్థితిలో చాలా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారంతా అధికారులకు విన్నవించుకోవడంతో వాళ్ళు ఇంటికే వెళ్ళి వారి యొక్క ఓటును బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు. అలాగే వీరికి కూడా ఇంటి వద్ద వృద్ధులకు ఇంటి నుంచి ఓటు హక్కు కల్పించింది ఈ ఎన్నికల కమిషన్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఇంటి వద్దకే వచ్చి ఓటు తీసుకోవడంతో తమకు ఇబ్బంది లేకుండా దూరంగా వెళ్లకుండా, అలాగే ఈ ఎండలో పడి వెళ్లకుండా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఓటును ఇంటి నుంచి వచ్చి అధికారులు సేకరించడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇటు అధికారులను అడిగితే కూడా మంచి స్పందన వస్తుంది వారి వద్ద నుంచి, వృద్ధుల వద్ద నుంచి అని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరగనుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంత్ కూడా తెలియజేశారు. మొత్తానికైతే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందంటూ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.